మాదిరినండి కొబ్బరి అవసరం లేకుండా ఇడ్లీ దోశల్లోకి 2 రుచికరమైన చట్నీలని ఈ వీడియోలో చూద్దామండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కొబ్బరి లేదు అన్న విషయాన్ని కూడా ఎవరు కనిపెట్టలేరు, అంత బాగుంటాయి. ముందు మనం ఎర్ర పచ్చడిని తయారు చేసుకుందాం. అదేనండి టమోటా ఉల్లిపాయ కాంబినేషన్ లో తయారు చేసే చట్నీ అన్నమాట. ఒక 2 స్పూన్ల నూనెని యాడ్ చేసుకోండి. నూనె లైట్ గా వేడయ్యాక 1 స్పూనున్నర పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే 1 స్పూను మినపప్పుని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూను జీలకర్రని వేసి ఇదంతా కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ దూరగా వేగేలాగా వేయిద్దాము. చూడండి, అన్నీ కూడా ఈ విధంగా వేగిపోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం చిన్న ముక్కలుగా తరిగిన ఒక 2 ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుందాము. ఇలాగా ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి సాఫ్ట్ గా అయితే సరిపోతుంది. ఆ విధంగా అయ్యేదాకా వేయిద్దాము. అలాగే 2 టమోటాలను కూడా వేద్దాము. టమోటాలని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేద్దామండి. టమోటాలు జస్ట్ సాఫ్ట్ గా అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఈ వేడికే మగ్గిపోతాయి. చట్నీ కారానికి తగినట్టుగా ఇక్కడ నేను ఒక 7 నుంచి 8 ఎండుమిరపకాయలను వేస్తున్నాను. ఎండుమిరపకాయలు అయితేనే ఈ చట్నీ రుచి చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికే ఎండుమిరపకాయలను కూడా వేగేలాగా చూసుకుందాము. అలాగే ఒక 2 రెమ్మల చింతపండును కూడా వేద్దాము. అలాగే 1 స్పూను కళ్ళుప్పును కూడా యాడ్ చేసుకుందాము. అంటే ఈ చట్నీ రుచి మొత్తానికి సరిపడా ఉప్పు అన్నమాట. ఇవన్నిటిని కూడా చక్కగా కలిసేలాగా కలుపుకొని పూర్తిగా చల్లారనిద్దాము. మిక్సీ జార్ని తీసుకొని చల్లారిన ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా యాడ్ చేద్దాము. నీళ్ళనేవి అస్సలకి యాడ్ చేయకుండా దీని మొత్తాన్ని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకుందాము. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ అవ్వాలి. దీని మొత్తాన్ని కూడా మనం వేరొక బౌల్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇడ్లీ దోశల్లోకే కాదండి, వడలోకి కూడా ఈ చట్నీ అద్భుతంగా ఉంటుంది. దీంట్లోకి ఇలాగ మనం పోపుని వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. పోపులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేస్తే అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ పల్లీలు, పుట్నాలు, ఉల్లిపాయ కాంబినేషన్ లో కొబ్బరి లేకుండా ఇంకో పచ్చడిని చూద్దాము. దీనికోసమని ఇక్కడ నేను 2 స్పూన్ల నూనెని వేడి చేసుకొని దాంట్లోకి 1 కప్పు పల్లీలని యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలని లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా గోల్డెన్ కలర్ లో అయ్యేదాకా వేపుకుందాము. ఇవి 70% వేగిన తర్వాత దీంట్లోకి మనం అరకప్పు పుట్నాలను కూడా యాడ్ చేద్దాం. అదేనండి వేయించిన శనగపప్పు. వీటితో పాటు కలుపుకుంటూ వీటిని కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలని ఇలాగా చిన్న ముక్కలుగా తుంపి యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలతో పాటు ఒక 2-3 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. అలాగే ఒక 2-3 ముక్కలు అంటే ఒక ఉల్లిపాయలో సగం భాగం ఉల్లిపాయను కూడా యాడ్ చేయండి. ఉల్లిపాయ వేయటం వల్ల చట్నీ రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి. హోటల్ వాళ్ళు చేసే చిట్కా ఇది. వాళ్ళు కొబ్బరి యాడ్ చేయకుండా ఇలాగ ఉల్లిపాయ యాడ్ చేస్తూ ఉంటారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. చూడండి, మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత 1 స్పూన్ దాకా కళ్ళుప్పుని యాడ్ చేద్దాము. ఇక్కడ నేను చట్నీలోకి నిమ్మకాయ వేస్తున్నానండి. అందుకని చింతపండుని వాడట్లేదు. మీరు కావాలంటే చింతపండునైనా వాడుకోవచ్చు. సరిపడినన్ని నీళ్ళని యాడ్ చేసుకొని మనం బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఈ చట్నీలోకి పోపును వేసుకుందాము. పోపు ముందుగా నేను చెప్పినట్టుగా 2 స్పూన్ల నూనెలోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, 1 ఎండుమిరపకాయని వేసుకొని అలాగే 2-3 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర ఆకుని వేసేసేయండి. పోపు కొంచెం లైట్ గా చల్లారేలాగా చూసుకోండి. చల్లారిన తర్వాత చట్నీలోకి వేయండి, బాగుంటుంది. ముందుగా నేను చెప్పినట్టుగా ఇక్కడ ఒక అరచెక్క నిమ్మకాయని పిండుతున్నాను. నిమ్మకాయ రసం అంతా కూడా చట్నీలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. నేను చెప్తున్నానండి, ఈ చట్నీలోకి నిమ్మకాయ కాదు చింతపండును కూడా వేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా కానీ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చివరిగా పోపుని వేసేద్దాము. ఇడ్లీ దోశల్లోకి అద్భుతంగా ఉండే 2 రకాల చట్నీలు తయారైపోయినాయి. తప్పకుండా మీరు ఈ రెండింటిని ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయటం, క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం అసలుకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మాధురినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇడ్లీ దోశల్లోకి రోజు చట్నీ చేసుకునే టైం ఉండదు కదా వర్కింగ్ ఉమెన్స్ కానీ, కొంచెం హడావిడి అయిన రోజుల్లో. అలాంటప్పుడు ఇలాగా అల్లం పచ్చడి తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి 2 నెలలకి పైగా స్టోర్ ఉంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి అద్భుతంగా ఉంటుంది. పక్క కొలతలతోటి చెప్తాను, నోట్ చేసుకొని పర్ఫెక్ట్గా చేసుకోండి. ఇక్కడ నేను 50 గ్రాముల చింతపండుని తీసుకుంటున్నాను. మీకు చింతపండు కొలత తెలియటానికి ఇలాగ నేను ఉండ చేసి చూపిస్తున్నానండి. ఇలాగ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. దీంట్లోకి ఒకసారి నీళ్ళని యాడ్ చేసుకొని చింతపండు మొత్తాన్ని ఈనెలు, ఇత్తనాలు లేకుండా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను వేడి నీళ్ళు వేసి కడుగుతున్నాను. మళ్ళీ ఇదే చింతపండులోకి మళ్ళీ వేడి నీళ్ళని పోసుకొని ఓ పక్కకు పెట్టుకోండి. మనం మిగతా దినుసులన్నీ వేయించుకునే లోపు చింతపండు చక్కగా నానుతుంది. స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకోండి. బాండిలోకి ఒక 2 స్పూన్ల నూనెని యాడ్ చేసుకోండి. నూనె కూడా చాలా తక్కువ పడుతుంది. దీంట్లోకి 1 కప్పు పచ్చి శనగపప్పుని వేసుకోండి. పచ్చిశనగపప్పు వేగటానికి కొంచెం టైం పడుతుంది, అందుకని ముందుగా ఈ పప్పుల్ని వేసుకుందాము. అన్ని వైపులకి తిప్పుకుంటూ దూరగా సిమ్ములోనే వేయించాలి. లో ఫ్లేమ్లో ఎందుకు వేయించమంటున్నానంటే పప్పు లోపల బయట కూడా బాగా వేగుతుందండి. ఏదైతే కప్పుతో పచ్చిశనగపప్పుని తీసుకున్నామో ఇవి కొంచెం వేగాక అదే కప్పుతోటి 1 కప్పు మినప్పప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బద్ద మినప్పప్పుని వాడుతున్నాను. ఇలాంటి వాటికి మనం బద్ద మినప్పప్పు వాడుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇవి కూడా పచ్చిశనగపప్పుతో పాటు కలిపి వేయించండి. ఇవి వేగటానికి ఎక్కువ టైం పట్టదు. అదే కప్పుతోటి 1 కప్పు ధనియాలని తీసుకోండి. ధనియాలు ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఏ రెసిపీ చేసినా కూడా వీటిని కూడా అన్నిటితో కలిపి వేయించండి. లాస్ట్ అండ్ ఫైనల్ స్టవ్ ఆఫ్ చేసేసి 2 స్పూన్ల జీలకర్రని యాడ్ చేయండి. జీలకర్ర ఎప్పుడూ కూడా వేడి మీద వేయకూడదు. ఇలాగా అల్లం పచ్చడి తయారు చేసుకునేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడే సరిపోతుంది. అలాగే దీంట్లోకి ఇక్కడ నేను ఒక 20 ఎండుమిరపకాయల దాకా వేస్తున్నాను. కారం లేని అయితే 20 వేసుకోండి. కొంచెం కారంగా ఉన్నాయి అయితే ఒక 15 ఎండుమిరపకాయలు వాడండి, సరిపోతుంది. ఎండుమిరపకాయలు కూడా ఆ వేడికే వేగిపోతాయండి. స్టవ్ ఆన్ చేయకూడదు, ఎందుకంటే మనకి కొంచెం వేడున్న ఎండుమిరపకాయలు మాడిపోతాయి. ఇలాగా మొత్తం వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తాన్ని పూర్తిగా చల్లారి పెట్టాలి. లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి 50 గ్రాముల అల్లాన్ని కూడా తీసుకోవాలి. ఇలాగా అల్లం మీద ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసి అల్లంని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఈ అల్లం మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, మొత్తం అంతా కూడా మనకి అన్ని బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నిటినీ కూడా వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా చల్లారిన తర్వాతే మీరు మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, నీళ్లతో సహా యాడ్ చేసేసేయండి. అంటే మనకి పచ్చడి రుబ్బుకుంటానికి కూడా నీళ్ళు అవసరం కదా. అలాగే ఒక 50 గ్రాముల బెల్లాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా తురుముకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి, అలాగే గట్టిగా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి మొత్తానికి సరిపడా 1.5 స్పూన్ దాకా కల్లుప్పును కూడా వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా మనకి అల్లంతో పచ్చడి తయారైపోయిందో. చక్కగా 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 2 నెలలకి పైగానే నిల్వ ఉంటుంది. అవసరమైనప్పుడు కొంచెం పచ్చడిని తీసుకొని మనం దాంట్లోకి కొంచెం వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకొని జారుడుగా చేసుకొని ఇడ్లీ దోశల్లోకి తింటే అద్భుతంగా ఉంటుందండి. మీరు గమనించినట్లయితే మనం అన్నీ కూడా 50 గ్రాములే తీసుకున్నాము. మీరు క్వాంటిటీ డబల్ కావాలంటే డబల్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలుకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.